ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక సంపదకు సంబంధించిన అనేక విషయాలను తెలుసుకుంటున్నాం. ఆధ్యాత్మికత ప్లస్ ఆర్థికత, ఈ రెండు విషయాలు మన దగ్గర ఉంటే హెల్త్, వెల్త్, హ్యాపీనెస్, ఇవి మూడు కూడా ఉంటాయి. హెల్త్ ఉన్నప్పుడు హ్యాపీగా ఉండగలుగుతాం. హ్యాపీగా ఉన్నప్పుడు సో మనకేంటి, వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి వెల్త్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం హ్యాపీగా ప్రపంచమంతా చుట్టి రావాలి, అవునా కదా? ఎస్ అమ్మా. ఈ బాడీతో ఉన్నప్పుడే ప్రపంచమంతా హ్యాపీగా జాలీగా తిరిగి రావాలి, ప్రతి దేశాన్ని చుట్టి రావాలి. అప్పుడే ఈ బాడీకి మనం కావాల్సింది ఏదో ఇచ్చినట్టు. కనీసం భారతదేశమైనా తిరిగి రావాలి, అవునా కదా? ఒకే ఊర్లో ఒకే దగ్గర మూట కట్టినట్టుగా ఉండడం వల్ల మనకేం ప్రయోజనం? ప్రయోజనం లేదు కదా. సో మనం ట్రావెల్ చేయాలి. ట్రావెల్ చేయాలి అంటే హెల్త్ ఉండాలి, దాంతోపాటు వెల్త్ ఉండాలి, అంతే కదా. హెల్త్ ఉండాలి, వెల్త్ ఉండాలి. సో అదే మన ప్రయత్నం అంతా కూడా. ఎర్లీ ఎర్లీగా మనం రిటైర్డ్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకొక 5-10 ఇయర్స్లో మీరు అందరు రిటైర్డ్ అవ్వాలి, ప్రపంచ యాత్రికులుగా మారాలి. మారతారా? మీరందరూ కూడా ప్రపంచ యాత్రికులుగా మారాలి, ఓకేనా? సో అది మన గోల్. సో అలా ముందుకు వెళ్దాం. సో ఈరోజు మన మనీకి సంబంధించి కొన్ని విషయాలని తెలుసుకోబోతున్నాం. సో మనీ అనేది, డబ్బు అనేది ఒక ఎనర్జీ. రాసుకోండి, మనీ అనేది ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం ఎలా ఆకర్షించవచ్చు అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీని మార్చడం ద్వారా ఆకర్షించవచ్చు. సో మనం డబ్బుకు సంబంధించి అనేక అనేక విషయాల్లో భాగంగా గత లాస్ట్ సిరీస్లలో కూడా నేను చాలా విషయాలు చెప్పాను. మనీని ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు కూడా అనేక నేను చెప్తూ వచ్చాను. సో ఇప్పుడు ఈరోజు కూడా మనకు సంబంధించి, మనీకి సంబంధించి ఒక డివైన్ పర్పస్లో, డబ్బుకు సంబంధించి ఒక డివైన్ పర్పస్లో, సో మనం 2026 ఫ్రమ్ ఫైనాన్షియల్ అనెగ్జైటీ టు ఓనర్షిప్, హౌ మనీ వర్క్స్ ఫర్ యూ. అసలు డబ్బు మీకోసం ఎలా పనిచేస్తుంది, డబ్బుపై మన ఓనర్షిప్, ఎలా ఓనర్షిప్ని మనం తీసుకుంటాం అన్న విషయాల్ని ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో మంచిగా నోట్స్ రాసుకోనండి. సో ఈరోజు ఏంటంటే మనకి, డియర్ ఫ్రెండ్స్, సంపద అనేది సంపాదన కాదు, అంటే మనం సంపాదించేదే కాదు. సంపద అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపద అంటే స్పష్టతే నిజమైన శక్తి. అంటే డబ్బు విషయంలో క్లియరెన్స్ ఉండాలి మనకి. సంపాదన అంటే కలెక్ట్ చేస్తూ మనీని ఎర్న్ చేస్తూ వెళ్ళడమే సంపద కాదు. సంపాదన అంటే ఏంటి? స్పష్టత, నిజమైన స్పష్టత రావాలి, అప్పుడే అది మనీ ఎనర్జీగా మారుతుంది. రాసుకోండి, డబ్బు పట్ల స్పష్టత కలిగి ఉన్నప్పుడు మనీ అనేది ఎనర్జీగా మారుతుంది. డబ్బు పట్ల స్పష్టత కలిగి ఉండాలి, అప్పుడే మనీ అనేది ఎనర్జీగా మారుతుంది. అందరూ కూడా మనీ అంటే ఎనర్జీ ఎనర్జీ అంటారు. ఏంటి ఎనర్జీ, ఎలా ఎనర్జీగా మారుతుంది అంటే, డబ్బు విషయంలో ఒక క్లియరెన్స్ ఉండాలి, మీకు స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ఉన్నప్పుడే అది ఎనర్జీగా మారుతుంది. చాలా విషయాలలో చాలా మనం చూస్తుంటాం, అది డబ్బు, ఎంత డబ్బు వచ్చినా ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనే స్పష్టత కనుక లేకపోతే, అంటే డబ్బు ఎలా వస్తుంది, వచ్చిన డబ్బును మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నాం, ఈ స్పష్టత ఉండాలి మనకి. డబ్బు ఎలా వస్తుంది, వచ్చిన దాన్ని ఎలా పంపిస్తున్నాం. డబ్బు మీ దగ్గరికి వస్తుంది అంటే మిమ్మల్ని ప్రేమించే వస్తుంది, మిమ్మల్ని ఇష్టపడితేనే డబ్బు మీ దగ్గరికి వస్తుంది. అలా ఇష్టపడి వచ్చిన డబ్బుని మీరు మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నారు, ఫోకస్. ఆ డబ్బుని ఎక్కడికి పంపిస్తున్నారో ఫోకస్ ఉండాలి. అలా ఫోకస్ గనక లేకపోతే డబ్బు విషయంలో మన యొక్క బ్రెయిన్ ఎప్పుడు కూడా భయపడే స్థితిలోనే ఉంటుంది. డబ్బు అంటే ఒక భయం కలుగుతుంది అంటే బ్రెయిన్కి మనం ఏమి ఇస్తున్నాం, స్పష్టత ఇవ్వట్లేదు. మనీ విషయంలో స్పష్టత ఇవ్వట్లేదు కాబట్టి బ్రెయిన్ ఎప్పుడు కూడా మనీ అంటే భయపడుతుంది. సో మనీ అనే విషయంలో బ్రెయిన్ భయపడద్దు అంటే ఏం చేయాలి? డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, మళ్ళీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఈ క్లియరెన్స్ అనేది ఉండాలి. అప్పుడే ఆ ఎనర్జీని మనం ఉపయోగించుకోగలుగుతాం, మనీ అనే ఎనర్జీని. అప్పుడే మనీ అనే ఎనర్జీని మనం కంట్రోల్ చేయగలుగుతాం. మనీ అనే ఎనర్జీని కంట్రోల్ చేయగలిగితే ఈ విశ్వంలోనే మీరు అత్యంత శక్తివంతులుగా మారుతారు.
ఓకేనా? సో మనీని కంట్రోల్ చేయాలి మనం. సో ఇక్కడ మరి మనీని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి సార్? అంటే మనీని కంట్రోల్ చేయాలి అంటే ప్రాబ్లం మనీ కాదు. ప్రాబ్లం మనీ కాదు, మనస్సే కారణం. రాయండి. మనీని కంట్రోల్ చేయలేకపోవడానికి కారణం మనీ కాదు, మీ యొక్క మనసే కారణం. మీ యొక్క మనసే కారణం. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క మనీ ప్రాబ్లమ్స్కి కారణమవుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క మనీ ప్రాబ్లమ్స్కి కారణాలు అవుతాయి. సో ఇప్పుడు సమ్ అమౌంట్ అన్నాం అనుకోండి, ఇప్పుడు ఈరోజు సడన్గా మీకు ఒక 100 crores వస్తున్నాయి నిజంగానే అన్నాం అనుకోండి, లోపల మీ ఫ్రీక్వెన్సీ ఎలా మారుతుంది? లోపల మీ ఫ్రీక్వెన్సీ భయంగా మారుతుంది. ఎస్ఆర్ నో? రియల్గా చెప్పండి నాకు. సడన్గా నిజంగానే వాస్తవంగా ఈరోజు 10 గంటలకి, ఉదయం 10 గంటలకి మీ అకౌంట్లో 100 crores రూపీస్ క్రెడిట్ అవుతున్నాయి, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అని ఎవరైనా మీతో అన్నారనుకోండి, హ్యాపీనెస్ కంటే ఎక్కువగా లోపల షివరింగ్ వస్తుంది. ఎస్ఆర్ నో? అవునా కదా? ఇన్నర్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లో, లోపల వైబ్రేషన్లో భయం మొదలవుతుంది. అంటే వెంటనే ఈ యొక్క బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు 100 crores 1 డేలో మన క్రెడిట్ అవుతుంది అనే విషయాన్ని. కానీ ఎప్పుడైతే మనం స్పష్టత కలిగి ఉంటామో అప్పుడు మన వైబ్రేషన్ కూడా ఏమవుతుంది? 100 crores అంటే ఈ 100 crores ఎలా మల్టిప్లై చేయాలి, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే ఒక స్థాయిలో మనం ఉంటాం. అందుకే ఈ క్లాసెస్ అన్ని. అర్థమవుతుందా? మన క్యాపబిలిటీని బట్టే విశ్వం ఇస్తుంది మనకు. ఈ 10 నిమిషాల్లో మీ అకౌంట్లో 100 crores కనుక క్రెడిట్ అయితే ఈ 100 crores ఏం చేయాలి అనేటువంటి ప్లానింగ్ మీ దగ్గర ఇప్పుడే ఉండాలి. ఉందా మీ దగ్గర? ఉందా? రాసుకున్నారా? నేను సీజన్ 1లో చెప్పాను, 100 crores మీకు వస్తే ఆ 100 crores ఏం చేయాలి అనేటువంటి స్పష్టత మీ దగ్గర ఉన్నప్పుడు, నిజంగానే ఆ అవకాశం వచ్చినప్పుడు లోపలి వైబ్రేషన్ ఉత్సాహంగా ఉంటుంది, లేనప్పుడు టెన్షన్తో ఉంటుంది. ఈ వైబ్రేషన్ బట్టి ఫ్రీక్వెన్సీ మారుతుంది, ఫ్రీక్వెన్సీని బట్టి డబ్బు నిలవాలా నిలవకూడదా నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఒక మాస్టర్ ప్లాన్ గీయండి. 100 crores నా దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ 100 crores ఏం చేయాలి? ఎమర్జెన్సీ ఫండింగ్ ఎంత, ఇన్వెస్ట్మెంట్కి ఎంత, మీ ట్రావెల్కి ఎంత, దాంతో ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, బిజినెస్కి మీరు క్యాపిటల్ ఎంత పెట్టాలి, ఇలాంటి విషయాలని మీరు ఫస్టే ఒక బ్లూ ప్రింట్ రాసుకొని ఉంటే విశ్వం ఏం చేస్తుంది? అరే వీళ్ళు 100 crores రెడీగా ఉన్నారు, రెడీగా ఉన్న వాళ్ళనే ప్రమోషన్కి పంపిస్తారు. ఎస్ ఆర్ నో? అవునా కాదా? ఫస్ట్ క్లాస్లో వాళ్ళు సెకండ్ క్లాస్కి సిద్ధమైన వాళ్ళనే పంపిస్తారు, అంతే కదా? 10th క్లాస్లో పాస్ అయితేనే కదా ఇంటర్మీడియట్కి వెళ్ళేది. పాస్ కాకుండా కూడా పంపిస్తారా ఇంటర్మీడియట్కి? పంపించరు. అలాగే డబ్బు విషయంలో కూడా అంతే. మనం స్పష్టత కలిగి ఉండాలి. ఎస్, మీ బ్రెయిన్కి అలవాటు చేయండి. 1,00,000 2 లక్షలు 10 లక్షలు కాదు, 100 crores మనం ఎలా మేనేజ్ చేయాలో నేర్పించండి మీ బ్రెయిన్కి. 100 కోట్ల రూపాయలని, రేపు వేల కోట్ల రూపాయలను మేనేజ్ చేసేటువంటి స్థాయికి మనం ఎదుగుతాం కదా. ఒకసారి గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా. ఇంత పొద్దున్న మిమ్మల్ని నిద్రలోకి బలవంతంగా లేపి 100 కోట్ల రూపాయలు అంటున్నాను, కొంచెం కూడా నవ్వట్లేదు ఎవరు, సీరియస్గా చూస్తున్నారు. ఉం? సో అలా మనం ముందుకెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మనీ ఎనర్జీని మనం పొందకపోవడానికి కారణం మనీ కాదు, మన యొక్క మనస్సు, మన యొక్క నిర్ణయాలు. సో కాబట్టి మనీ భయం వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం? మన యొక్క అలవాట్లని, మన అలవాట్లని వేరే వాళ్ళ పోలికలతో తీసుకుంటాం. ఇది చాలా రాంగ్. అవతల వ్యక్తి అలా చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తే తప్పేంటి? చాలా మంది కాపీ చేస్తూ ఉంటారు. కాపీ టు క్యాప్, కాపీ, కాపీ క్యాట్ అంటాం కదా, అలవాట్లని కూడా. ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, రామ్ గోపాల్ వర్మ అంటాడు, నువ్వెందుకు ఇంకొకరిని ఫాలో అవ్వాలి? అతని మెంటాలిటీ వేరు, అతని యాటిట్యూడ్ వేరు, అతని ఫ్రీక్వెన్సీ వేరు, అతనున్న పరిస్థితి వేరు, అతని యొక్క ఎనర్జీ వేరు, నీ ఎనర్జీ వేరు. అలాంటప్పుడు ఇంకో వ్యక్తిని నీవెందుకు ఫాలో అవ్వాలి? అంతే కదా. ఇప్పుడు మీరున్నారు, శశికిరణ్ గారు ఉన్నారు, మీ ఫ్రీక్వెన్సీ వేరు, నా ఫ్రీక్వెన్సీ వేరు.
అలాంటప్పుడు మీ అలవాట్లు వేరే ఉంటాయి, నా అలవాట్లు వేరే ఉంటాయి. నన్ను ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది? నాలెడ్జ్ తీసుకోవాలి, మళ్ళీ దానిని మీకు అప్లై చేయాలి. ఏం చేయాలి? మీకు అప్లై చేయాలి. మీకు అప్లై చేసి మీకంటూ ఒక యునిక్ హ్యాబిట్స్ని మీరు క్రియేట్ చేయాలి. యునిక్ హ్యాబిట్స్ రాసుకోండి. యునిక్ హ్యాబిట్స్ని క్రియేట్ చేయాలి. డోంట్ కాపీ. ఎవరిని కాపీ చేయాల్సిన అవసరం లేదు. మీ వేలిముద్రలే ప్రత్యేకంగా ఉన్నాయి. మీ ఐరిషెడ్ ప్రత్యేకంగా ఉంది. మీ ఉనికే ప్రత్యేకం ఈ విశ్వంలో. మీ ఉనికినే ప్రత్యేకం. అలాంటప్పుడు మీరు కూడా ప్రత్యేకంగానే ఉండాలి. రాసుకోండి, యూనిక్ హ్యాబిట్స్. ఈ యూనిక్ హ్యాబిట్స్ అనేది మనీని ఆకర్షిస్తుంది. యూనిక్ హ్యాబిట్ అనేది మనీని ఆకర్షిస్తుంది. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ పైన మీ ఫోకస్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఓకే. సో ఇక్కడ మనీ మేనేజ్మెంట్ అంటే వాస్తవానికి సెల్ఫ్ మేనేజ్మెంట్. రాసుకోండి, మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ సెల్ఫ్ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ సెల్ఫ్ మేనేజ్మెంట్. మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోగలిగితే, మిమ్మల్ని మీరు ఉదయం 5 గంటలకే లేపి స్నానం చేసి సిద్ధంగా ఉండగలిగితే మనీని మేనేజ్ చేసినట్టే మీరు. మనీ మేనేజ్మెంట్ ఈజీగా వస్తుంది. సో మనీ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ చూడండి. సో మీ మీ మనీ ఉంది, మీకు డబ్బు వస్తుంది. ఈ డబ్బుని సో మీరు ఎలా వాడచ్చు? ద పాత్ ఆఫ్ మనీ, డబ్బు యొక్క దారులు అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది మనం చూద్దాం. చూడండి. సో ఇప్పుడు హ్యూమన్ క్యాపిటల్, మీరు మనీ కోసం వర్క్ చేస్తారు. యాజ్ అన్ ఎంప్లాయీగా, లేదా ఏదో ఒక ఉద్యోగమో, సెల్ఫ్ ఎంప్లాయీగా ఏదో ఒకటి చేస్తారు. అలా మీకు డబ్బు వస్తుంది. యు వర్క్ ఫర్ మనీ. మీరు మనీ కోసం పనిచేస్తారు. తప్పేం కాదు. డబ్బు కోసం పనిచేయడంలో తప్ప ఏమీ కాదు. ఎంప్లాయ్మెంట్ అనేది సీడ్స్ లాంటిది. రేపటి మన భవిష్యత్తు కోసం మనం వేసే విత్తనాలే జీతంతో చేసే పని. చాలామంది ఉద్యోగం చేయడం తక్కువ పనిగా అంటారు, కానీ కాదు. ఉద్యోగం చేయడం అనేది కూడా చాలా విలువైంది. అది ఎలా చూడాలి? మనం సీడ్స్ లాగా చూడాలి. ఒక విత్తనం భూమిలో నాటినప్పుడు అది కొద్ది కాలం తర్వాత ఎలాగైతే ఒక మొక్కగా వృక్షంగా మారుతుందో, చేసే ఉద్యోగం ద్వారా వచ్చే జీతం కూడా విత్తనంగా ఉపయోగించుకోవాలి. ఉద్యోగం ద్వారా వచ్చే మనీని ఏం చేయాలి? విత్తనం లాగా ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంకొక మార్గం ఏంటి? క్యాపిటల్ అసెట్స్. యువర్ మనీ వర్క్స్ ఫర్ యూ. డబ్బే మీకోసం పనిచేస్తుంది ఇక్కడ. అంటే ఉద్యోగం ద్వారా సంపాదించిన డబ్బుని మనం విత్తనంగా మార్చి, క్యాపిటల్ అసెట్స్ లాగా మార్చి, డబ్బే మన కోసం పనిచేసేలాగా చేయాలి. ఇందులో అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి తెలుసుకోవాలి మనం. లయబిలిటీస్ అంటే ఒక వస్తువును మనం కొంటే ఆ వస్తువుపై మళ్ళీ మనకి ఎలాంటి వాల్యూ రాకుండా ఆ వస్తువుని మెయింటైన్ చేయడానికే ఖర్చు అవుతుంది అంటే అది లయబిలిటీ. ఒక వస్తువును మనం కొంటాము, అది బయట సొసైటీ కోసమో మన హ్యాపీనెస్ కోసమో కొంటాము. ఆ కొన్న వస్తువు తిరిగి మనకు డబ్బు సంపాదించకపోగా ఆ వస్తువును మెయింటైన్ చేయడానికి డబ్బు ఖర్చు చేస్తాం చూసారా, అది లయబిలిటీ. అసెట్ అంటే ఏంటి? ఒకసారి సమ్ అమౌంట్ మనం పెట్టితే తిరిగి మనకు అమౌంట్ను తిరిగి ఇస్తుంది కదా, దానిని అసెట్ అంట. అక్కడ ఏమవుతుంది? మన డబ్బు మన కోసం పనిచేస్తుంది. చూడండి తేడా ఎంత ఉందో. డబ్బు కోసం పనిచేయడం వేరు, డబ్బే మన కోసం పనిచేయడం వేరు. రాయండి, డబ్బు కోసం పనిచేయడం వేరు, డబ్బే మన కోసం పనిచేయడం వేరు. సో మనం ఎలా మారాలి? డబ్బు కోసం పనిచేస్తూ డబ్బే మన కోసం పనిచేసేలాగా మారాలి. ఎస్ ఆర్ నో? డబ్బు కోసం మనం పనిచేస్తూ డబ్బే మన కోసం పనిచేసేలాగా మారాలి. బాగుంది కదా కొటేషన్? డబ్బే మన కోసం పనిచేసేలాగా మారాలి. అలా మారాలంటే మరి మనం డబ్బుని ఎక్కడికి పంపిస్తున్నామో చూడండి. మన క్యాష్ ఫ్లో అనేది అలా వస్తుంది. అలా వచ్చిన క్యాష్ ఫ్లోని మనం ఎక్కడికి పంపిస్తున్నాం చూడండి. దాన్ని ఖర్చు చేస్తున్నామా, డొనేట్ చేస్తున్నామా, లేదా హోల్డ్ చేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తున్నామా?
వచ్చిన మనీని ఖర్చు చేస్తున్నామా, డొనేట్ చేస్తూ పంచిపెడుతున్నామా, వచ్చిన మనీని హోల్డ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఫోకస్ చేయండి. రాయండి ఈ రోజు నుంచి. మీ క్యాష్ ఫ్లో ఎక్కడి నుండి వస్తుంది? యు వర్క్ ఫర్ మనీ. హ్యూమన్ క్యాపిటల్ నుండి వస్తుందా, క్యాపిటల్ అసెట్స్ నుండి వస్తుందా? నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఎక్కడికి వెళ్తుంది? ఖర్చు చేస్తున్నారా, దాన ధర్మాలు చేస్తున్నారా, హోల్డ్ చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా రాయాలి. ఈ లయబిలిటీ ఉంటేనే డబ్బు అనే ఎనర్జీని మీరు వాడుకోగలుగుతారు. ఈ లయబిలిటీ లేనన్ని రోజులు జీవితాంతం డబ్బు వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, డబ్బు నిలబడట్లేదు, ఇదే భావనలో ఉంటారు. ఈ రెండు విషయాలని స్పష్టంగా రాయండి. నెక్స్ట్. సో మనం మనీని ప్యాసివ్ ఇన్కమ్ వైపు, యాక్టివ్ ఇన్కమ్ వైపుకు తీసుకెళ్తున్నామా లేదా చెక్ చేయాలి. సో దాన్ని లెండ్ చేస్తున్నామా, ఓన్ చేస్తున్నామా? సో ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనీ మార్కెట్స్. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం? సో ప్యాసివ్ ఇన్కమ్ వైపు ఆలోచన చేయాలి. యాక్టివ్ ఇన్కమ్ అంటే బిజినెసెస్, రియల్ ఎస్టేట్, ప్రైవేట్ లెండింగ్, ఫైనాన్సెస్. ఇక్కడ మీరు కంట్రోల్ చేస్తారు మనీని. యాక్టివ్ ఇన్కమ్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉంటాం ఇక్కడ. బట్ ప్యాసివ్ ఇన్కమ్లో ఏంటంటే మీరు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళు కంట్రోల్ చేస్తారు. ఈ రెండు విషయాల్లో నుండి కూడా ఫైనాన్షియల్ రిటర్న్స్ అనేటివి వస్తాయి. బట్ యాక్టివ్ ఇన్కమ్లో మీరే అక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అక్కడ సిస్టమ్ పనిచేస్తుంది. ఆ సిస్టంలో మీరు ఒక భాగం అవుతారు. మనీ మార్కెట్స్ ఎన్నో ఉన్నాయి. సో అలా మీ డబ్బు మీ విషయంలో మీరు స్పష్టమైన క్లియరెన్స్ మీరు కలిగి ఉండాలి. స్పష్టమైన క్లియరెన్స్. సో మనీకి సంబంధించి మోటివేషన్ అనేది ఎప్పటికీ పనిచేయదండి, రాసుకోండి. మనీకి సంబంధించి మోటివేషన్ అనేది ఏనాటికి పనిచేయదు. మనీకి సంబంధించి ఏం పనిచేస్తుందో తెలుసా? మనీకి సంబంధించి మనీ సిస్టమ్ పనిచేస్తుంది. మనీకి సంబంధించి మోటివేషన్ పనిచేయదు. మనీకి సంబంధించి మనీ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ మనీ సిస్టమే మన లైఫ్ను మారుస్తుంది. ఈ మనీ సిస్టమే మన లైఫ్ని మారుస్తుంది. సో మనీకి సంబంధించి ఎవ్రీడే మోటివేషన్ తీసుకోవడం కాదండి. డబ్బుకు సంబంధించి ప్రతిరోజు మోటివేషన్ తీసుకోవడం కాదు. కానీ ఒకసారి మీరు సిస్టమ్ని క్రియేట్ చేస్తే, మనీకి సంబంధించిన సిస్టమ్ని క్రియేట్ చేస్తే, ఎలాంటి సిస్టమ్? రాయండి. మనీ సిస్టమ్ అని రాసి ఆటో సేవింగ్స్ నెంబర్ 1. డబ్బుకు సంబంధించిన సేవింగ్స్ ఆటోమేటిక్గా జరగాలి. నిర్దాక్షిణంగా సేవింగ్ చేయాలి మనం. నిర్దాక్షిణంగా మనీ సేవింగ్ విషయంలో నిర్దాక్షిణంగా వ్యవహరించాలి. ఓకేనా? నేను మన దగ్గరికి మనతో మాట్లాడిన వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి కొన్ని కొన్ని బిజినెస్ ఐడియాస్ ఇచ్చాను. ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది బిజినెస్ ఐడియాస్ ఇచ్చి. బిజినెస్ ఐడియాస్లో మీ ప్రోగ్రెస్ ఎంత ఉంది? ఎవ్రీడే మోటివేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. సిస్టమ్కి సంబంధించి మీరు 1% మూవ్, ఏదో ఒక 1% మూవ్. ఓకేనా? సో సమ్ అమౌంట్ వచ్చింది అంటే ఒక మేడంకి చెప్పాను, ఫస్ట్ మీ ఏరియాలో మీకు కావాల్సిన ఒక పిండి గిరిని ఉంది కదా, మన నీరజ మేడం గారికే చెప్పాను, అది మీరు స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50,000 వచ్చాయా, 1 lakh వచ్చిందా, అది ఖర్చు అయిపోద్ది. ఖర్చు ఉంటుంది మనకు, జెన్యున్గానే ఉంటుంది ఖర్చు. రూపాయల ఖర్చు ఉంటుంది, 10 లక్షల ఖర్చు ఉంటుంది, 20 లక్షల ఖర్చు ఉంటుంది. అవునా కాదా? ఇప్పుడు మనకి 50 లక్షలు వచ్చినా ఈ 50 లక్షల ఖర్చు ఉంటుంది. మాక్సిమం ఉంటుంది, జెన్యున్గానే ఉంటుంది. అదే మనం వృధా ఖర్చు చేయము. కానీ అందులో నుండి మనకు తిరిగి డబ్బును సంపాదించేది ఏదో ఒకటి మనం చేయాలి కదా. మళ్ళీ డబ్బు అంత రాదు కదా, వస్తుందా ఒకేసారి? నేను అందుకే చెప్పాను, ఫస్ట్ ఒక పిండి గిరిని మీరు పెట్టండి. ఒక 20,000 25,000 వస్తుంది. అది రోజుకో 100 200 300 సంపాదించి పెడుతుంది. చిన్న చిన్నగా డ్రాప్ డ్రాప్ పడుతున్నా కూడా ఏదో ఒక రోజు మొత్తం బిందె మొత్తం నిండిపోద్ది కదా వాటర్తో. వన్ వన్ డ్రాప్ పడుతున్నా కూడా మనకు తెలియకుండానే. ఏసీ వాటర్ ఎలా పడుతుంది? అక్కడ మీరు ఏదైనా పెట్టి చూడండి, ఆటోమేటిక్గా నిండుద్ది తెల్లారేసరికి. సో అలా మనం ఏం చేయాలి? సిస్టమ్ని క్రియేట్ చేయాలి. సో అదే మీ జీవితాన్ని మారుస్తుంది. మనీ వచ్చింది అంటే ఆటోమేటిక్ సేవింగ్స్ కంపల్సరీ.
నిర్దాక్షిణంగా సేవింగ్స్ చేయాలి. అండ్ క్లియర్ బడ్జెట్ ఎప్పుడు ప్లాన్ చేయాలి. నేను ఇప్పుడు చెప్పినట్టుగా క్లియర్గా ఉండాలి బడ్జెట్. ఒక మూవీ తీస్తున్నారు అంటే వాళ్ళ యొక్క బడ్జెట్ రూల్స్ కంపల్సరీ ఉంటాయి. ఈ మనీ రూల్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఈ మనీ రూల్స్ని మన మనస్సు మన సబ్ కాన్షియస్ మైండ్కి మోసుకెళ్తుంది. కాబట్టి మనీ రూల్స్ని తప్పకుండా మీరు రాసుకోండి. ఆటో సేవింగ్స్ అనేది మొదలెట్టండి. నిర్దాక్షిణంగా మొదలెట్టండి. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా ఆటో సేవింగ్స్ అనేది చేయండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, అప్పు అనేది శత్రువు కాదు. రాసుకోండి. అప్పు అనేది శత్రువు కాదు, అజ్ఞానమే శత్రువు. అప్పు అనేది శత్రువు కాదు, అజ్ఞానమే శత్రువు. ఈవెన్ ముఖేష్ అంబానీ కూడా ఇప్పుడు ఏదైనా కంపెనీ కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ దగ్గర నుండి వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకుంటాడు. ఎసార్ నో? తెలుసా మీకు ఈ విషయం? లక్షల కోట్ల రూపాయలు ఉన్న ముఖేష్ అంబానీ కూడా ఇప్పుడు ఏదైనా సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే, మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి 20,000 కోట్లో 10,000 కోట్లో లోన్ తీసుకుంటాడు. అంటే ఇక్కడ లోన్ తీసుకోవడం అనేది ఏం శత్రువు కాదు. శత్రువు ఏంటి? మన యొక్క అజ్ఞానం. తీసుకున్న లోన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాన్ని బట్టే దాని వాల్యూ ఉంటుంది. అప్పు అనేది ఒక ఉద్దేశం, ఒక పర్పస్తో ఉంటే అది వేగవంతం అవుతుంది. రాయండి. అప్పు అనేది ఒక ఉద్దేశంతో ఉండాలి. ఎలాంటి ఉద్దేశంతో? ఈరోజు నేను ఒక 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని షాపింగ్కి వెళ్ళాలి, బట్టలు కొనాలి. ఈరోజు నేను ఒక 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. స్కూల్ ఫీజు కట్టేది కూడా నీకు మళ్ళీ రిటర్న్ రాదు. అది తీసుకున్న అప్పుతోటి ఇంకా ఇంకా భారమే పెరుగుతుంది. అవునా కదా? స్కూల్ ఫీజు కట్టిన అమౌంట్ మళ్ళీ నీకు ఎలా సంపాదించి పెడుతుంది? పిల్లలు ఎప్పటికో చదివి ప్రయోజకులు అయినాక వాళ్ళు నీకు ఇస్తారా ఇయ్యరా అది నెక్స్ట్ థింగ్ ఇక. అంతే కదా? అప్పు భారం అయితే మీరే భరించాలి. కొన్ని కొన్ని విషయాలని మనమే సంపాదించి కట్టాలి. కానీ అవగాహనతో కూడిన ఉద్దేశంతో కూడిన అప్పు అనేది వేగవంతం అవుతుంది. అట్లా అయితేనే అప్పు చేయండి. అవసరాల కోసం అప్పు చేయకండి మై డియర్ ఫ్రెండ్స్. ఉందాం ఒక 2-3 రోజులు అన్నంలో కొంచెం ఎల్లిపాయ కారం వేసుకొని తిందాం. తప్పేముంది? ఎవరైనా అడుగుతారా ఎందుకు తింటున్నావు అని చెప్పి? అడుగుతారా? అడగరు కదా. ఎవరన్నా అడిగినా హెల్దీ ఫుడ్ అని చెప్పండి. అవునా కదా? హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పండి. అంతేకాని అవసరాల కోసం అప్పు చేయకూడదు. అప్పు చేశామంటే ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం కోసమే అప్పు చేయాలి. ఎస్, అలాంటి రోజులు ఉన్నాయి మాకు. అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. నేను విత్ మై ఎక్స్పీరియన్స్, ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మనం ఎక్కడైనా రెంటెడ్ హౌస్ ఉన్నామంటే ఫస్ట్ ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఫస్ట్ కట్టాల్సింది రెంటే. ఆ భారం మామూలుగా ఉండదు. రెంటెడ్ హౌస్లో ఉన్నామంటే నీకు ఈరోజు ఇంట్లో తిండి లేకపోయినా మంచిదే, ఫస్ట్ నువ్వు పే చేయాల్సింది రెంట్. మిగతా సంగతులు తర్వాత. సో అట్లా మనం ప్లాన్ చేయాలి. ఓకేనా? యూస్ఫుల్లా నేను చెప్పే విషయాలు? అలాగే అప్పు అనేది అవగాహన లేకుండా ఉంటే అది బంధనం అవుతుంది, మనల్ని బంధించేస్తుంది. అవగాహన లేకుండా అప్పు చేస్తే బంధించి వేస్తుంది. మన చుట్టూ మనమే బంధనాలు వేసుకున్నట్టు. ఊపిరాడకుండా అయిపోతుంది జీవితం. ఊపిరాడకుండా. సింపుల్ థింగ్ అండి. కాఫీ డేకి సంబంధించి ఆ కాఫీ డే ఓనరు తనకున్న అప్పుని ఎలా కట్టాలో ఉద్దేశంతో తాను దాన్ని చూడలేకపోయాడు. తనకు తానే దాన్ని బంధనంగా ఊహించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అదే అప్పుని ఆయన భార్య ఒక ఉద్దేశంతో వచ్చి తను క్లియర్ చేసింది. ఎస్ ఆర్ నో? తెలుసా మీకు ఈ విషయం, ఈ స్టోరీ తెలుసా? కాఫీ డేకి సంబంధించి తన భార్యతో సాధ్యమైంది ఆయనతో సాధ్యం కాకపోయేదా? అంత పెద్ద ఎంపైర్ని సృష్టించిన ఎంటర్ప్రీనర్ ఆయన. మామూలు ఎంపైర్ కాదు ఆయన సృష్టించింది, మామూలు ఆలోచన కాదు ఆయనది. అసలు కాఫీ అనే దాంట్లో అంత పెద్ద వ్యాపారం ఉంటుంది. కాఫీ బీన్స్ని సిద్ధార్థ, ఆయన భార్య పేరు మలైకన ఏదో ఉంటుంది సంథింగ్. ఎస్ఎం కృష్ణ వాళ్ళ కూతురు.
కర్ణాటక ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి. కాఫీ తోటల్ని తనే తీసుకొని ఓన్గా కాఫీ తోటల్ని పండిస్తూ కాఫీ బీన్స్ని వ్యాపారం చేస్తూ కాఫీ డే ఫ్రాంచైజీస్ ఓపెన్ చేసి కాఫీ మీద వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన ఒక మహామేధావి ఉద్దేశాన్ని ఎప్పుడైతే కోల్పోయాడో అదంతా బంధనంగా మారిపోయి చివరికి ఒక చెరువులో దూకి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అదే సమస్యని ఈ ప్రపంచంలో ఉన్న ఆయన భార్యే సాల్వ్ చేసింది. అంటే మనీ టెన్షన్స్ని ఎప్పుడు కూడా బంధనంగా చూడకండి, ఫ్రీగా చూడండి. సాల్వ్ చేస్తాం మనం. ఎస్ ఆర్ నో? అవునా కదా? సాల్వ్ చేస్తాం. అది ఎన్ని లక్షలైనా ఉండండి, ఎన్ని కోట్లైనా ఉండనివ్వండి. భారంగా ఫీల్ అవ్వద్దు, కడతాం. ఎస్, దానికి కావాల్సింది ఏం చేయాలో చేద్దాం. దానికోసం మీరొక్కరే మదన పడకుండా, మీరొక్కరే వేదన చెందకుండా నాలాంటి వాళ్ళని కలవండి, షేర్ చేయండి విషయాన్ని. ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సొల్యూషన్ ప్రకారం వెళ్ళొచ్చు, చిన్నగా చిన్నగా. ఓకేనా? ఎవరైనా ఉంటే దయచేసి ఒంటరిగా ఎలోన్గా ఫీల్ అవ్వద్దు. సాల్వ్ చేయొచ్చు, ఎంత పెద్ద మనీ సమస్యనైనా సాల్వ్ చేయొచ్చు. ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టే మీరు అంత దూరం వెళ్ళారు. ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టి వెళ్ళారు. కానీ మన మనస్సు అనే మాయపొర, నిన్న చెప్పాను కదా, ఈ మాయపొర ఏం చేస్తుంది? నువ్వు దాటలేవు, నువ్వు దాటలేవు, నీతో కాదు, నీతో కాదు అని చెప్తుంది. మన హృదయాన్ని వీక్ చేస్తుంది. వెంటనే ఏం చేయాలి? మన హార్ట్ని స్ట్రాంగ్ చేసే పర్సన్ దగ్గర వెళ్ళి కూర్చోవాలి. ఓకేనా? సో అలా మనం ముందుకెళ్దాం. నెక్స్ట్, సో కంట్రోల్లో ఉన్న అప్పు స్వేచ్ఛనిస్తుంది. ఎప్పుడైతే మన కంట్రోల్లో ఉంటుందో మనం తీసుకున్న అప్పు అనేది మనకి స్వేచ్ఛనిస్తుంది. నిన్న 60 లక్షల రూపాయలు అప్పు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసిండు. చింతపండు చాక్లెట్ గుర్తుందా మీకు? చింతపండు చాక్లెట్. సో ఆయనకు స్వేచ్ఛ వచ్చిందా లేదా? 60 లక్షల అప్పుతో మొదలుపెట్టిన వ్యాపారం స్వేచ్ఛ వచ్చిందా లేదా? 600 కోట్లు ఆయనకు ఫ్రాంచైజ్ ఏంటిది, పేటెంటెడ్ రైట్ మాకు ఇవ్వు అని చెప్పి 600 కోట్లు ఆఫర్ ఇచ్చారు. అయినా కూడా ఆయన ఇవ్వలేదు. 1000 కోట్ల రూపాయల ఎంపైర్ని సృష్టించాలి, అది నా సొంత ఊర్లో సృష్టించాలి అనే ఒక ఆయన ఉద్దేశం స్వేచ్ఛనా కాదా ఆయనకి? మొదట చేసిన 60 లక్షల రూపాయల అప్పుతో స్వేచ్ఛ పొందుకుంటున్నాడా లేదా? మన అప్పు కూడా, మీరు చేసే అప్పు కూడా అలానే ఉండాలి. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు మనీ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయో చూద్దాం. మనీ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయో చూద్దాం. నెంబర్ వన్, నో బడ్జెట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెటే వేసుకోకపోవడం. నెంబర్ వన్, రాసుకోండి. మనీ మిస్టేక్స్ అని రాయండి. ఇవి చేయొద్దు మనం. నో బడ్జెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ ఉండదు. మనం మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది బడ్జెట్ కంపల్సరీ వేయాలి. ఎందుకు, ఎక్కడ ఖర్చు చేయాలి, ఏం చేయాలి అనేది. నెక్స్ట్, ఎవ్రీ మంత్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయాలని చూడకూడదు. సెకండ్ రాయండి, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్. ప్రతి నెల లైఫ్ స్టైల్ని వెంటనే అప్గ్రేడ్ చేయాలని చూడకూడదు. థర్డ్ వన్, బారోయింగ్ ఫర్ వాంట్స్. అవసరాల కోసం అప్పులు చేయకూడదు. అవసరాల కోసం అప్పులు చేయకూడదు. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ వన్, ఇగ్నోరింగ్ సేవింగ్స్. మన మనసు చెప్తూ ఉంటుంది, ఇది మీ అమౌంట్ దాచు దాచు అని చెప్తుంటుంది. మనం దాచిపెట్టాం, ఖర్చు ఉంది కదా ఖర్చు చేద్దాం అంటాం. సో ఇది కూడా మనీ మిస్టేకే. ఫిఫ్త్ వన్, నో ఎమర్జెన్సీ ఫండ్. సేవింగ్స్ వేరు, ఎమర్జెన్సీ ఫండ్ వేరు మళ్ళీ. ఈ ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఉండాలి. నెక్స్ట్, సిక్స్త్ వన్, లేట్ బిల్ పేమెంట్. బిల్ పేమెంట్ లేట్ చేయడం. ఫోన్ బిల్ అయినా, కరెంట్ బిల్ అయినా, వైఫై బిల్ అయినా, ఏ బిల్ అయినా, లేట్ బిల్ పేమెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, మనకు ఎవ్రీ మంత్ వస్తాయి బిల్స్, అది లేట్ చేయడం. ప్రీవియస్గా కూడా కొన్ని డ్యూస్ ఉంటాయి, వాటిని ఇంకా లేట్ చేయడం.
ప్రీవియస్గా కొన్ని ఉంటాయి వాటిని ఇంకా లేట్ చేయడం, పాస్ట్ డ్యూ లేట్ బిల్ పేమెంట్స్. పాతవి పేరుకుపోయి ఉంటాయి, వాటిని కూడా మనం లేట్ చేయకూడదు, పే చేసేయాలి. తర్వాత నో లాంగ్ టర్మ్ ప్లాన్స్, మనీతో లాంగ్ టర్మ్ ప్లానింగ్స్ లేకపోవడం, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచడం ఇలాంటివి లేకపోవడం, లాంగ్ టర్మ్ ప్లాన్స్ లేకపోవడం కూడా మనీ మిస్టేక్స్లో ఒక భాగమే. తర్వాత మనీ తోటి గ్యాంబ్లింగ్ హ్యాబిట్స్, మనీ తోటి గేమ్స్ ఆడడం, ఆన్లైన్ గేమ్స్ అయినా ఆఫ్లైన్ గేమ్స్ అయినా డబ్బుతో గేమ్స్ ఆడడం కూడా మనీ మిస్టేక్సే. గ్యాంబ్లింగ్ చేయడం మనీ తోటి. ఫైనాన్షియల్ డినైల్, ఆర్థిక జ్ఞానానికి సంబంధించి. సో ఫైనాన్షియల్ డినైల్స్, సో మనకు ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కొన్ని విషయాలు తెలియకపోవడం కూడా మనీ మిస్టేక్స్లో భాగమే, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో ఫైనాన్షియల్ డినైల్స్ అనేది ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు యూజ్ అవుతున్నాయా లేదా? ఎస్ ఆర్ నో? కొన్ని విషయాలు మీకు యూజ్ అవుతున్నాయా లేదా మనీకి సంబంధించి? సో అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి రెగ్యులర్గా వచ్చే బిల్స్ ఉంటాయి, రెగ్యులర్గా వచ్చే బిల్స్ ఉంటాయి, అండ్ పాస్ట్లో ఉన్నటువంటి బిల్స్ ఉంటాయి, వాటిని కూడా ఇంకా లేట్ చేస్తుంటాం, అది కూడా మనకి మిస్టేకే. సో ఇక్కడ ఫైనాన్షియల్ డినైల్ అంటే ఒకరు చెప్తా ఉంటారు, దీన్ని ఇలా చెయ్యి, ఇలా జరిగించు, ఆర్థిక విషయంలో ఇలా ఉండాలి, రాబర్ట్ కియోసాకి లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు చెప్తుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయం, అంగీకరించం, అది కూడా మనీ మిస్టేకే. కాబట్టి ఆర్థిక విషయానికి సంబంధించి అంగీకరించాలి, మన క్యాపబిలిటీ ఏంటి, కెపాసిటీ ఏంటి, యాక్సెప్ట్ చేయాలి. తర్వాత రిలేయింగ్ ఆన్ లోన్స్, రిలేయింగ్ ఆన్ లోన్స్, లోన్స్ విషయంలో కూడా ఓకే వస్తుంది కదా అని చెప్పి కంటిన్యూ చేస్తూ ఉంటాం లోన్స్ అనేది. సో ఇవేం చేస్తాయి, మనకి ఇంకా నష్టాన్నే కూర్చుతాయి. లోన్ బై లోన్, లోన్ బై లోన్ తీసుకోవడం కూడా, అది కూడా మనీ మిస్టేక్. ఓకేనా? తర్వాత అవసరం లేని పర్చేసెస్, ఇంపల్స్ పర్చేసెస్. నిన్న ఒక ఇంటర్వ్యూ చూశాను, ఒక యాంకర్ చెప్పులు అంట 85,000 అంట. ఎంత? 85,000 రూపీస్. ఉన్నాయా మీ దగ్గర చెప్పులు అవి ఉన్నాయా? అదే 85,000 రూపీస్కి కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ కొన్నాం అనుకోండి, ఎన్ని వస్తాయి? ఎన్ని గ్రాములు వస్తాయి? కనీసం 5 గ్రాములైనా వస్తాయి, అవునా కదా? 5 గ్రామ్స్ అయినా వస్తాయి. అది తర్వాత గోల్డ్ రేట్ పెరిగినప్పుడు ఇంకెక్కువ డబ్బుని ఇస్తుంది మనకి. కొనాలి, ఒక 2,000 3,000 చెప్పులు కొనుక్కుంటే తప్పులేదు. ఇప్పుడు మేము మార్కెట్కి వెళ్తే మినిమం 5,000 ఉన్నాయి మంచి చెప్పులు, అవునా కదా? మినిమం 5,000 రూపాయలు అయితే మంచి చెప్పులు వస్తున్నాయి. ఒకప్పుడు 500 రూపాయలకి వచ్చేది, ఒకప్పుడు అంటే ఎప్పుడో కాదు, జస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్. అదే కంపెనీ చెప్పులు ఇప్పుడు 5,000 అయినాయి. మన ఆదాయం అన్ని రేట్లు పెరిగిందా మరి? పెరిగిందా? రన్నింగ్ షూస్ కొందామని వెళ్తే మినిమం 8,000 రూపీస్, 8,000 స్టార్టింగ్ ప్రైస్ రన్నింగ్ షూస్. అలా ఉంది, మరి మన ఆదాయం ఎలా ఉంది ఆలోచన చేయండి. నెక్స్ట్ ఎమోషనల్ స్పెండింగ్, ఎమోషనల్గా చేసే ఖర్చులు కూడా. ఎమోషనల్ స్పెండింగ్ అంటే ఏంటి? చూడగానే కంటికి నచ్చుతుంది, బ్రెయిన్కి నచ్చుతుంది, ఎమోషనల్గా కూడా ఖర్చు చేస్తాం, అది కంట్రోల్ చేయాలి. ఎమోషనల్ స్పెండింగ్స్ అనేది చేయరాదు. ఆలోచించండి, మళ్ళీ మళ్ళీ ఆలోచించాలి, దానివల్ల ఎంతవరకు మనకు ప్రయోజనం ఉంటుంది. ఇవి కొన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి మనం. తర్వాత జీరో ఇన్వెస్ట్మెంట్. ఇక నో బడ్జెట్ ఉన్నాక ఇంక ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది కదా? బడ్జెట్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది?
రాదు. సో ఈ మిస్టేక్స్ మనం చేయొద్దు. ఓకేనా? చేయకుండా ఉందాం. నెక్స్ట్. నెక్స్ట్ రాసుకోండి. ఈ 2026 అనేది మనకి ఒక సౌండ్ డాక్ట్రిన్ లాగా ఉండాలి. అంటే ఈ 2026ని మనమే కొన్ని నియమ నిబంధనలు రాసుకోవాలి. రాసుకోండి. 2026లో నా సిద్ధాంతాన్ని, నా మనీ సిద్ధాంతాన్ని నేనే రాస్తాను అని రాయండి. 2026లో నా మనీ సిద్ధాంతాన్ని నేనే రాస్తాను అని రాయండి. మనీ విషయంలో పర్ఫెక్ట్గా ఉండాలని కాదు, కానీ నా డబ్బుపై నేను ఓనర్గా ఉండాలి అని రాయండి. మీ డబ్బుపై మీరు ఓనర్. అదేంటి సార్, ఈ డబ్బు నాదే కదా, నేను సంపాదించిందే కదా అనుకుంటున్నారా? మీ డబ్బుపై మీరు ఓనర్గా లేరు. ఇంతకుముందు చెప్పాను కదా, 15 విషయాలు చెప్పాను కదా, వాళ్ళు ఓనర్గా ఉన్నారు ఆ 15 మంది. మనం ఏమనుకుంటాం? సంపాదించిన డబ్బుపై నేనే ఓనర్గా ఉన్నాం అనుకుంటాం. కానీ ఇంతకుముందు చెప్పాను కదా, 15 థింగ్స్, వాళ్ళు ఓనర్గా ఉన్నారు. ఈ 2026లో ఏం చేస్తాం మనం? మీరే ఓనర్గా మారుతారు మీ డబ్బుకి. మీరు ఓనర్గా మారినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనున్న ఫ్లాట్ ఓనర్ ఉన్నాడు. డైలీ చెప్తాడు నాకు, కిందికి వెళ్ళగానే డైలీ గుర్తు చేస్తాడు. సార్, కొంచెం సోఫాలు గోడ కానించకండి సార్. పిల్లలు ఆ, గోడల పైన గీయకుండా చూసుకోండి సార్. డైలీ చెప్తాడు. ఎందుకు చెప్తాడు డైలీ? ఆయన ఓనర్ కాబట్టి. అలాగే మనీ విషయంలో మనం ఓనర్గా మారుతున్నాం 2026లో. ఒకసారి గ్రాండ్ అప్లాస్. ఎప్పటికప్పుడు అప్లాస్ ఇస్తూ ఉండాలి. చప్పట్లు కొడితే హార్ట్ బీట్ మంచిగా ఉంటుంది. అలా. ఓకేనా? చూడండి, 555 టైం. సో కాబట్టి 2026లో మన డబ్బుకు మనమే ఓనర్గా మారుతున్నాం. మీ మనీకి మీరే ఓనర్స్ అయిపోయారు. ఓనర్స్ చేసేసారు మేము. సో ఈ ఏడాది నేను రియాక్ట్ కాను, డైరెక్ట్ చేస్తాను. రాసుకోండి. అంటే ఈ సంవత్సరం నేను మనీ. రియాక్ట్ అంటే ఏంటి? రియాక్షన్ అంటే స్పెండ్ చేయడం. అది నచ్చింది కొనాలి. దానికోసం ఎలాగైనా చేయాలి. ఈఎంఐలు పెట్టాలి. అది రియాక్షన్. బట్ మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తాం మనీని. మనీని నువ్వు ఇక్కడికి వెళ్ళు, ఇంత తీసుకురా. ఇక్కడికి వెళ్ళు, ఇంత తీసుకురా. ఇక్కడికి వెళ్ళు, ఇలా ఉపయోగపడు. మనీని డైరెక్ట్ చేస్తాం 2026లో, ఈ ఇయర్లో. అంటే మీరందరూ డైరెక్టర్లు కూడా అయిపోయారు ఇప్పుడు. ఓనర్లు అయిపోయారు, ప్రొడ్యూసర్లు మీరే, ఇప్పుడు డైరెక్టర్లు కూడా మీరే. అసలు ఎంత లాభం ఉంటుంది తెలుసా? డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయితే చాలా లాభం ఉంటుంది కదా. షేర్లో చాలా వస్తుంది. ఇప్పుడు మీరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్స్. ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్పండి, ఇప్పుడు నేను నా మనీకి డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. ఓకేనా? ఇలా మనం మారాలి. సో ఇప్పుడు మనం అలా మారాలి అంటే మనం హ్యాబిట్స్ చేంజ్ చేయాలి. హ్యాబిట్స్ రిచ్ పీపుల్ బిల్డ్ ఎర్లీ. రిచ్ పీపుల్ యొక్క హ్యాబిట్స్ ఏముంటాయి? మిలియనీర్ మైండ్ సెట్, బిలియనీర్ మైండ్ సెట్ అంటే ఓ వెళ్ళి అన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకోవడం కాదు. అర్థమైందా? అవసరం ఉన్నాయి, అవసరం లేకపోయినాయి అన్ని తీసుకొచ్చి ఇంట్లో కొనుక్కొచ్చి పెట్టుకోవడం కాదు. ఇప్పుడు హోమ్ థియేటర్ ఉంటుంది. బిలియనీర్స్ ఇళ్లలో హోమ్ థియేటర్ ఉంటుంది. ఒక నార్మల్ రేకుల షెడ్లో బ్రతికేటోడు హోమ్ థియేటర్ తీసుకొచ్చి కొనుక్కొని పెట్టుకున్నాడు అనుకోండి, సూట్ అవుతుందా? రేపు అతనికి ఏదైనా ఎమర్జెన్సీ అవసరం పడ్డా, ఎవడైనా హెల్ప్ చేయాలని అనుకున్నా కూడా ఇంట్లోకి వచ్చి చూసి వాడు రూపాయి కూడా హెల్ప్ చేయడు. అవునా కదా? డబ్బును ఎలా వృధా చేశాడో వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటాడు. అంటే ఇక్కడ అసలైన మిలియనీర్ బిలియనీర్ మైండ్ సెట్ ఏంటి అంటే వాళ్ళ హ్యాబిట్స్ని మనం ఫాలో చేయడం. ఆ హ్యాబిట్స్ ఏంటో చూడండి. ఇందులో మీకు ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయో చెప్పండి. రీడ్ డైలీ. రోజుకు కనీసం 15 నుంచి 20 నిమిషాలు ఏదైనా ఒక పుస్తకం చదవాలి. రాసుకోండి. నెంబర్ 1 పాయింట్. రీడ్ డైలీ. ఏదైనా ఒక పుస్తకం. నేనైతే చదువుతాను. మా పాప కూడా చదువుతుంది. రీడ్ డైలీ. రోజు 15 నుంచి 20 నిమిషాలు ఏదైనా ఒక పుస్తకం చదవాలి.
ఏది లేకపోతే సండే మ్యాగజైన్ అయినా తీసి చదవండి. అందులో కూడా చాలా విషయాలు ఉంటాయి. బిజినెస్కి సంబంధించి, ఆత్మ జ్ఞానానికి సంబంధించి చాలా విషయాలు ఉంటాయి. రీసెంట్గా రైటర్ చంద్రబోస్కి సంబంధించి ఒక పోడ్కాస్ట్ వచ్చింది. చూసారా మీరు ఎవరైనా యూట్యూబ్లో? అందులో ఆయన చెప్తాడు, ఎప్పుడో ఆవారా సినిమాలో చిరు చిరు చిన్కాయ సాంగ్ రాసింది అప్పుడు 25,000 ఇచ్చారట. అప్పుడు ఆయనకు రాయల్టీ కింద ఇప్పటికీ అదే సాంగ్, ఒక్క సాంగ్ 10 లక్షలు సంపాదించిందంట రాయల్టీ కింద. 10 lakhs. వాళ్ళు అప్పుడు ఇచ్చింది 25,000. అలా ఆయన ఇప్పటికి దాదాపుగా 1800లకు పైగా పాటలు రాశాడు. అందులో ఎన్ని పాటల మీద రాయల్టీ వస్తుంది ఆయనకి? అది ప్యాసివ్ ఇన్కమ్ అంటే. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏ పని చేయకుండా వచ్చేది కాదు ప్యాసివ్ ఇన్కమ్. అందరు కూడా రాంగ్ టీచింగ్ చేయబడుతున్నారు. ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏ పని చేయకుండా వచ్చేదే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. మరి అలాంటప్పుడు ముఖేష్ అంబానీ ఎందుకు 340కే లేస్తున్నాడు? ఇలా అన్న వాళ్ళని మీరు వెంటనే క్వశ్చన్ వేయాలి. అదాని ఎందుకు తన టైం మేనేజ్మెంట్ చేస్తున్నాడు ఇంకా? బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, వీళ్ళందరూ ఎందుకు ఇంకా మనకంటే ఎక్కువ హవర్స్, 18 hours ఎందుకు వర్క్ చేస్తున్నారు? ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏ పని చేయకుండా వచ్చేది కాదు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఒక సిస్టమ్ను క్రియేట్ చేయాలి. ఆ సిస్టమ్ను మేనేజ్ చేయడంలో ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే లిమిటెడ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే లిమిటెడ్. ఈ నెలకి లక్ష అంటే లక్షే వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే లక్షతో ఇంకొక సిస్టమ్ క్రియేట్ అయ్యి అది ₹1,00,00,000 పట్టుకొస్తుంది, 2 కోట్లను తీసుకొస్తుంది, 3 కోట్లను తీసుకొస్తుంది. దానికోసం ఇక్కడ సింగిల్ ఎఫర్ట్ కాకుండా టైం లీవరేజ్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది అంటే టైం లీవరేజ్. నేను మీకు ఒకసారి చెప్పాను టైం లీవరేజ్ గురించి. ఒక పర్సన్ రోజులో 8 గంటలు పని చేస్తే అతని యొక్క టైం 8 గంటలే, 24 గంటల్లో. అదే ఆ పర్సన్ తన కోసం పనిచేసే వాళ్ళని ఒక 10 మందిని రిక్రూట్ చేసుకొని చేపిస్తే ఈ రిక్రూట్ చేసుకున్న వ్యక్తి యొక్క టైం 80 hours పర్ డే. ఎన్ని గంటలు? 80 గంటలు. ఇది ప్యాసివ్ ఇన్కమ్ యొక్క స్టెప్. టైం లీవరేజ్. మన కోసం పనిచేసే వాళ్ళు ఉండాలి. అక్కడికి వెళ్ళాలి మనం. ఓకేనా? అలా మనం క్రియేట్ చేయాలి. ఇంకా ఉంది టైం. అమ్మో నా వయసు అయిపోయింది, ఇంకా ఏజ్ ఉందా లేదా? మస్తు ఏజ్ ఉంది మనకి. ఉందా? నేనైతే అనుకుంటున్నాను ఉంది అని. కదా? కేఎఫ్సి ఏ ఏ ఇయర్లో స్టార్ట్ చేశాడు? 60+. 60+ ఏజ్లో. కాబట్టి మిమ్మల్ని బలహీనపరిచే విషయాలపైన కాదు, బలపరిచే విషయాలపైన ఫోకస్ చేయండి. ఓకే. సో అలా రీడ్ డైలీ, సెట్ గోల్స్. గోల్స్ని సెట్ చేయండి. చిన్న చిన్న గోల్స్ సెట్ చేయండి ఫస్ట్. చిన్న చిన్న గోల్స్. ఆ గోల్స్ని సెట్ చేయడం. తర్వాత లెర్న్ స్కిల్స్. స్కిల్స్ నేర్చుకోవడంలో ముందుండాలి. నేను స్కిల్స్ నేర్పిస్తున్నానా? స్కిల్స్ నేర్చుకుంటున్నామా? ఇక్కడ ముందున్న వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ బిలియనీర్స్. నాతో పాటు మీరందరూ ఫ్యూచర్ బిలియనీర్స్. అది అవుతాం మనం 100%. కానీ ఇవి ఉండాలి. ఇవి లేకుండా కావాలి అంటే రాదు నాన్న, కుదరదు అని చెప్తుంది నేచర్. నో 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 అంటుంది. నెక్స్ట్, నెట్వర్క్ వైజ్లీ. మీ యొక్క నెట్వర్క్ అనేది కొంచెం జ్ఞానంగా పెంచుకోవాలి మీరు. వైజ్లీ చూడాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ మనీని పెట్టడం కాదు. మీ యొక్క నెట్వర్క్ అనేది వైజ్లీ చూజ్ చేసుకోవాలి. ఓకేనా? ప్రతిదానికి డబ్బు అనే దానిని బాగా గమనించండి. మనీ అనే దానిని ఆర్బీఐ రూల్ చేస్తుంది. ఎస్ఆర్? అవునా కదా? ఆర్బీఐ రూల్ చేస్తుంది. ఆర్బీఐ యొక్క నియమ నిబంధనల ప్రకారమే డబ్బు అనేది ఉంటుంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, మీరు మనీని ఎక్కడ ఖర్చు చేయాలో కూడా ప్రభుత్వం చట్టాలు ఉన్నాయి. అవునా కదా? దాన ధర్మాల పైన చట్టాలు ఏం లేవు, కానీ ఈ మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి దాని దగ్గర ఇన్వెస్ట్ చేయాలనే దానికి మాత్రం చట్టాలు ఉన్నాయి. ఈ రోజు రేపు ఫోన్ ఉంది, ఫోన్లో గూగుల్లో కొడితే వస్తాయి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, వెరీ స్టార్టింగ్ లో చాలా మంది నన్ను, మనం ఫ్రీ క్లాసెస్ పెట్టిన తర్వాత కాంటాక్ట్ అయిన వాళ్ళందరూ కూడా
ఒక లాటరీల గుంపు ఉంది. ఆ లాటరీల గుంపు అందరు కాంటాక్ట్ అయ్యారు. చాలా మంది. ఈ రోజు ఆ రోజు కనుక నేను ఓకే అంటే ఈ రోజు ఇక్కడ చాలా మంది కనిపించేవారు. సో లాటరీలు మాకు రావాలి సార్, లాటరీ 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 అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది? ఏదో మాయ జరిగి డబ్బు రావాలి ఫస్ట్ అయితే. మాయ జరిగి డబ్బు ఎప్పటికీ రాదు. వచ్చినా నిలబడు. నేను ఒకటే చెప్పాను. చూడండి, లాటరీ విషయంలో ఆల్వేస్ నేను సపోర్ట్ చేయను. అది మీ ఇష్టం. ఏదో ఒక్కసారి జరుగుతుంది. ఒక 1000 మంది లాటరీలలో ఒక్కరికే కదా వచ్చేది. డిసైడ్ చేసేది అయితే ఒక్కరికే కదా వచ్చేది. ఇప్పుడు ఆ 1000 మంది కూడా ఏ ఉద్దేశంతో కడతారు లాటరీని? వస్తుందనా పోతే పోనీయనా? వస్తుందనే కదా. ఎసరు లాటరీ పొందుకున్న వ్యక్తులను మీరు ఎవరినైనా చూడండి. ఆ తర్వాత సక్సెస్ అయినట్టు మీరు ఎక్కడైనా చూడండి. లాటరీ ద్వారా వచ్చిన డబ్బుతో చాలా రేర్ పీపుల్ ఉంటారు, కనిపించరు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్. ఎందుకో తెలుసా? ఈ వెనకాల ఉన్న 1000 మంది యొక్క ఎమోషన్స్ ని ఆయన మీద వేసుకుంటాడు. మనమే ఉన్నాం ఇక్కడ. ఒకరికి వచ్చింది, ఇక్కడ మన ఫీల్ వెంటనే మారిపోతుంది. బా, షట్, అయిపోయా. సంచిత కర్మలన్నీ తీసుకొని సంచిలో వేసుకొని, ఆ సంచిత కర్మలు ఒకవైపు, ఈ డబ్బు ఒకవైపు, ఎక్కడ నువ్వు లీడ్ చేస్తావు లైఫ్ని? సో అందుకే నేను ఎప్పుడు కూడా లాటరీస్కి నో చెప్తాను. దట్స్ యువర్. నీ దగ్గర ఒక 1,00,00,000 రూపాయలు ఉన్నాయా? 10 లక్షలు లాటరీ కొనుక్కొని మర్చిపోదాన్ని అంతే. అలా చేసుకో, అది నీ ఇష్టం. కానీ అది కూడా గ్యాంబ్లింగ్, మనీ గ్యాంబ్లింగ్ హ్యాబిట్స్ కిందనే వస్తుంది కదా. పిల్లల్ని పందెంలో పెడతారా మీరు? మీ పిల్లల్ని పందెంలో పెడతారా? పెట్టం కదా. పాండవులు కూడా పందెంలో వాళ్ళ పిల్లల్ని పెట్టారా? పెట్టలేదు. తప్పక ద్రౌపదిని పెట్టారు కానీ పిల్లల్ని పెట్టారా? పెట్టలేదు. మన పిల్లలు మన మనీ. కాబట్టి మనీ సర్క్యులేషన్స్ ఇండియాలో బ్యాండ్. నేను చెప్తాను, నా దగ్గర ఫ్యూ పీపుల్ ఉన్నా మంచిదే. నిజమే చెప్తాను, నిజం కంటే మించి సత్యం చెప్తాను నేను. మనీ సర్క్యులేషన్స్ ఆర్ బ్యాండ్ ఇన్ ఇండియా. చట్టమే ఉంది, అది చాలా పవర్ఫుల్ చట్టం ఉంది. కాకపోతే 100 కోట్లకు పైగా ఉన్న జనాభాలో ఎక్కడో ఒక దగ్గర మౌత్ టు మౌత్ మనీ సర్క్యులేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. నాకు అదొక వేదన ఉంటుంది. అరే వీళ్ళు లక్షలు లక్షలు అక్కడ పెట్టి, వేలకు వేలు పెట్టి, వీళ్ళు పెట్టడమే కాదు ఇంకా కొంతమందితో పెట్టించి సొసైటీలో మీ వాల్యూని పోగొట్టుకుంటున్నారు. అలా చేయొద్దు దయచేసి. ఓకేనా? చట్టాలు ఉన్నాయి, చట్టాలను చదవండి ఫస్ట్. ఆ చట్టం ప్రకారం వెళ్ళండి. ఓకే. సో అలా ముందుకెళ్దాం. అప్పుడు మీ నెట్వర్క్ అనేది వైజ్లీ చూజ్ చేసుకోవాలి. నెట్వర్క్ అనేది వైజ్లీ చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, స్టే హెల్తీ. ఆరోగ్యంగా ఉండడం. రిచ్ పర్సన్ అవ్వాలంటే హెల్తీగా కూడా ఉండాలి. నిన్న చెప్పాను కదా, భూమికి స్నానం పోయాలి మన అందరం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే సింపుల్ సింపుల్ స్టెప్ ఏంటి? భూమికి స్నానం పోయండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు బయట చెప్పండి, ఈ భూమికి స్నానం పోయడం ఏంటి అనుకుంటారు కదా. మనం ఎంత యూనిక్గా వెళ్తున్నాం. భూమికి స్నానం పోస్తే చాలు మీరు హెల్తీగా ఉంటారు. అంటే చెమట కార్చాలి. మన యొక్క చెమట చుక్కలే ఈ భూమాతకి స్నానం పోసినట్టు, అభిషేకం చేసినట్టు. కాబట్టి హెల్తీ హ్యాబిట్స్, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఫుడ్ తినాలి, కొంచెమే తినాలి. మంచి ఫుడ్ తినాలి, కొంచెమే తినాలి. బొజ్జ నిండేలాగా తినద్దు, ఆకలి తీరేలాగా తినాలి. బొజ్జ నిండడం వేరు, ఆకలి తీరడం వేరు. అవునా కదా? కొన్నిసార్లు మనకు ఆకలిస్తుంది. అది ఆహారంతో తీరేదా, దాహంతో తీరేదా కూడా ఆలోచించాలి. మనకు దాహం వేసినా కూడా ఆకలి ఫీలింగే వస్తుంది. అప్పుడు మీరు ఒక గ్లాస్ వాటర్ తాగారనుకోండి, బొజ్జ నిండిపోద్ది. కానీ చాలా మంది ఏం చేస్తారు? ఆ ఫీల్ని ఆకలిలా భావించి ఫుడ్ తింటారు. సో గమనించాలి, ఈ ఆకలి నీటితో తీరుతుందా, ఫుడ్తో తీరుతుందా? అలా ఆలోచించాలి. ఓకేనా? ఎక్కువ ప్లెంటీ వాటర్ తీసుకోండి. కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా. ఏం చేయాలి? ఇలాంటి వాటర్ బాటిల్స్ ఏం చేయాలి? మీరు ఇంట్లో ఒక 4 ఫిల్ చేయాలి మార్నింగే. ఒక 4 ఫిల్ చేయాలి. పడుకునే లోపు ఈ 4 అయిపోవాలని పెట్టుకోండి. 4 బాటిల్స్ తెచ్చుకోండి అవసరమైతే.
ప్లెంటీ వాటర్ తీసుకోవాలి, మనం తాగాలి, వాటర్ బాగా తీసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు చూసుకోండి కొంచెం, అంతే. నెక్స్ట్, మేనేజ్ టైం. ఇది చాలా ఇంపార్టెంట్. టైం మేనేజ్ చేసే వాళ్ళ దగ్గరే మనీ కూడా విలువనిచ్చి ఆగుతుంది. టైం మేనేజ్ చేసే వాళ్ళ దగ్గరనే మనీ కూడా విలువను ఇచ్చి ఆగుతుంది. టైం మేనేజ్మెంట్ లేకుండా మనీ మేనేజ్మెంట్ చేయలేం. కాబట్టి టైం మేనేజ్మెంట్, టైం టేబుల్ అనేది 100% ఉండాలి మనకి. నెక్స్ట్ విషయం, బీ డిసిప్లైన్డ్. క్రమశిక్షణ కలిగి ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉండాలి. చెక్ లిస్ట్ ఉండాలి ఎప్పటికీ మనకి. బీ డిసిప్లైన్డ్. నెక్స్ట్ పాయింట్, రెస్ట్ వెల్. శ్రీకృష్ణ యోగ నిద్ర అందుకే రెస్ట్ వెల్. ప్రశాంతమైన రెస్ట్ తీసుకుంటే ప్రశాంతంగానే తీసుకోవాలి. ఇక శవాసనం లాగా అయిపోవాలి మనం. తీసుకునే 4 గంటలైనా 6 గంటలైనా కలత లేని నిద్ర పొందుకోవాలి. కలత లేని నిద్ర. నిద్రలోనే సంపద యొక్క జాడలు తెలుస్తాయి. అసలు కంప్లీట్ బాడీకి రెస్ట్ ఇవ్వాలి, కంప్లీట్గా. ఓకేనా? ఇది కూడా మననే తీసుకొస్తుంది. కంప్లీట్ రెస్ట్ ఇవ్వాలి బాడీకి. అందుకే శ్రీకృష్ణ యోగ నిద్ర. నెక్స్ట్ పాయింట్, థింక్ పాజిటివ్. ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించాలి. ప్రతిదీ పాజిటివ్గానే ఆలోచించాలి. ఈ హ్యాబిట్స్ మీకు మనీని తీసుకొస్తాయి. ఈ హ్యాబిట్స్ మీకు మనీని తీసుకొస్తాయి. ఇందులో మీరు ఎన్ని ఫాలో అవుతున్నారో ఎనలైజ్ చేసుకోండి. మిగతా వాటిని ఫాలో చేయండి. ఓకేనా? మనీ అనేది చాలా పెద్ద ఎమోషన్ అండి. ఎనర్జీ ప్లస్ ఎమోషన్. పిల్లలు మన పట్ల ఎలాంటి భావన కలిగి ఉంటారో మనీ కూడా అదే భావనని కలిగి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. నెక్స్ట్, రాసుకోండి. మీ దృష్టి ఉన్న చోటే డబ్బు ప్రవహిస్తుంది. మీ దృష్టి ఎలా ఉంటే మీ డబ్బు అలా ప్రవహిస్తుంది. రాసుకోండి. మీ దృష్టి ఎలా ఉంటే మీ డబ్బు అలా ప్రవహిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డబ్బుని భయంతో చూస్తే డబ్బు కూడా మిమ్మల్ని చూసి భయపడి పారిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డబ్బుని భయంతో చూస్తే డబ్బు కూడా మిమ్మల్ని చూసి భయపడి పారిపోద్ది. కాబట్టి మనీని చూసి భయపడవద్దు. మీరు మనీ విషయంలో క్లియరెన్స్, స్పష్టత కలిగి డబ్బును గమనిస్తే డబ్బు నిలబడుతుంది మీ దగ్గర. డబ్బు నిలబడుతుంది. స్పష్టత కలిగి ఉండాలి మనీ విషయంలో ఎప్పుడు కూడా. అంటే అటెన్షన్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. మనీ విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. అటెన్షన్ ఈజ్ ఈక్వల్, డైరెక్షన్ ఈజ్ ఈక్వల్ ఇన్కమ్. అక్కడ వస్తుంది ఇన్కమ్. ఓకేనా? సో మనీ అంటే మనం సంపాదించే మనీ నెంబర్స్ కాదు. మనీ మీ అలవాట్లని ఫాలో చేస్తుంది. డబ్బు ఏం చేస్తుందండి? మీ అలవాట్లని, మీ హ్యాబిట్స్ని ఫాలో చేస్తుంది. మనీ గమనిస్తుంది అన్నమాట. సో మీరు ఖర్చు చేసే పద్ధతి, మీ యొక్క సేవింగ్ స్టైల్, మీ అప్పుల అలవాట్లు, ఎలాంటి అప్పులు చేస్తున్నారు, ఇవే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని డిజైన్ చేస్తాయి. ఇవే మీ బ్యాంక్ బ్యాలెన్స్ని డిజైన్ చేస్తాయి. అంటే మీ హ్యాబిట్స్ మారితే మీ మనీ స్టోరీ మారుతుంది. రాసుకోండి. నా హ్యాబిట్స్ మారితే నా మనీ స్టోరీ మారుతుంది. హ్యాబిట్స్ హ్యాబిట్స్ అనే నేను మొదటి నుండి చెప్పేది అదే. మీ హ్యాబిట్స్ మారితే మీ మనీ స్టోరీ మారుతుంది. రాసారా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. మీరు ఏదైతే సిస్టమ్ ఇప్పుడు పెట్టుకుంటారో మనీకి సంబంధించి, అదే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్. మీరు ఏ సిస్టమ్ని అయితే ఇప్పుడు పెట్టుకుంటారో అదే మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్. ఏంటి? ఆటో సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇవి ఉండాలి మనకి. ఈ రూల్స్ కనుక లేకపోతే, ఈ రూల్స్ లేకపోతే డబ్బు ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. డబ్బు ఎక్కడికి పోతుందో మీకు తెలియదు. సిస్టమేటిక్గా లేని డబ్బు స్ట్రెస్ఫుల్ డబ్బు అవుతుంది. సిస్టమేటిక్గా లేని డబ్బు స్ట్రెస్ఫుల్ మనీ అవుతుంది. టెన్షన్ 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 పార్టీ.
సిస్టమేటిక్గా లేని డబ్బు ఏమవుతుంది? స్ట్రెస్ఫుల్ మనీ అవుతుంది. మనకు స్ట్రెస్ఫుల్ మనీ కావాలా? హ్యాపీ మనీ కావాలా? హ్యాపీ మనీ కావాలి. అంటే సిస్టమేటిక్గా ఉండాలి. మనీ సిస్టమ్ అనేది ఉండాలి, ఫాలో చేయాలి. మనం చాలా పెద్ద మనీని మేనేజ్ చేయబోతున్నాం, అందుకే నేర్చుకుంటున్నాం. తర్వాత మనీకి కూడా కొన్ని నమ్మకాలు ఉంటాయి. మనీ అంటే ఎమోషన్స్ అన్నాను కదా. సో మనీకి ఉండే నమ్మకం ఏంటి అంటే, అసలు మీరు మనీని ఎలా గుర్తిస్తున్నారన్న దాన్ని బట్టి మనీ మీకు రియాక్ట్ అవుతుంది. నాకు డబ్బు రావడం కష్టం, డబ్బు రాదు అనుకుంటే అదే నిజమవుతుంది. ఊరుకోండి సార్, రోజుకు 10,000, రోజుకు 20,000 సంపాదించగలుగుతామా అనుకుంటే అవును. రాదు అనుకుంటే రాదు, వస్తుంది అనుకుంటే వస్తుంది. మీరు దానికి ఎలాంటి అవగాహనతో ఉన్నారో అదే తిరిగి పొందుకుంటారు మనీ విషయంలో. మీరు నేను డబ్బును హ్యాండిల్ చేయగలను అనుకుంటే డబ్బు మీ చేతిలోకి వస్తుంది. నాకు ఆ క్యాపబిలిటీ ఉంది. రోజు చెప్పండి, 100 crores వన్ డేలో నేను హ్యాండిల్ చేయగలను అని రోజు చెప్పుకోండి ఒక అఫర్మేషన్. అఫర్మేషన్స్ అంటే దానికి ఒక గ్రామరు, ప్రాస, ప్రాసెస్ అవసరమేం లేదు. మీకు గుర్తొచ్చినప్పుడల్లా అనుకోండి, 100 crores, ఎస్ ఐఎమ్ సేఫ్. 100 crores రూపీస్ని మేనేజ్ చేసే క్యాపబిలిటీ నాలో ఉంది అనుకోండి. ఆ 100 కోట్లు వస్తే ఏం చేయాలో ఒక బ్లూ ప్రింట్ రాసి ఒక మీ హ్యాండ్ బ్యాగుల్లో, మీ పాకెట్లలో ఎప్పటికి పెట్టుకొని తిరగండి. సో ఐడెంటిటీ క్రియేట్స్ ఇన్కమ్. ఐడెంటిటీ క్రియేట్స్ ఇన్కమ్. ఈ ఐడెంటిటీ మీ ఇన్కమ్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి, వెల్త్ క్రియేట్ చేయడానికి ఒక 3 పిల్లర్స్ కనిపిస్తున్నాయా మీకు? 3 పిల్లర్స్. అందులో నెంబర్ 1 మైండ్ సెట్. నెంబర్ 1 మైండ్ సెట్. నెంబర్ 2 హ్యాబిట్స్. నెంబర్ 2 హ్యాబిట్స్. నెంబర్ 3 మనీ. నెంబర్ 3 మనీ. మైండ్ సెట్ అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. ఒక 500 రూపాయలు పట్టుకొని ముంబైకి వచ్చిన అదాని ఈరోజు భారతదేశంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని అంతా కూడా తను లీడ్ చేస్తున్నాడు. అలాంటి బర్నింగ్ డిజైర్ ఉండాలి. అలాంటి బర్నింగ్ డిజైర్ ఉండాలి. మీకు తెలుసా, ధీరుభాయ్ అంబానీ పెళ్లి చేసుకుంది ఎందుకో తెలుసా మీకు? తెలుసా ఎందుకు చేసుకున్నాడో తెలుసా? వచ్చే కట్నంతో వ్యాపారం చేయొచ్చని. వచ్చే కట్నం డబ్బులతోటి వ్యాపారం చేయొచ్చు అని పెళ్లి చేసుకున్నాడు ఆయన. అర్థమైందా? బర్నింగ్ డిజైర్ అంటే అలా ఉంటుంది. వాళ్ళ నాన్నతో కొరడా దెబ్బలు తింటాడు పెళ్లి చేసుకొని ముంబై పోతా అంటే. కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుంది? సో అలాంటి బర్నింగ్ డిజైర్ ఉండాలి. బీ కాన్ఫిడెంట్. ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి మన మైండ్ సెట్. బీ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. బీ ఏ లైఫ్ లాంగ్ లెర్నర్. బిలియనీర్ అవ్వాలంటే లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండాలి. బిలియనీర్ అవ్వాలంటే లైఫ్ లాంగ్ లెర్నర్గా ఉండాలి. ఒక సీజన్ వచ్చి ఇంకో సీజన్ స్కిప్ కొట్టి నాకు డబ్బులు రాలేదు, డబ్బులు రావట్లేదు, నేను ఎక్కడికి పోయినా సక్సెస్ అవ్వట్లేదు అంటే కాదు. ఎందుకు అవుతారు? లెర్నింగ్ అనేది ఇన్వెస్ట్మెంట్. లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి లెర్నింగ్ విషయంలో. ఒకరికి ఒక్కటే రోజు తెలుస్తుంది, ఇంకొకరికి 10 రోజులకు తెలుస్తుంది, ఇంకొకరికి 10 ఏళ్ళకు తెలుస్తుంది. వెయిట్ చేయాలి, పేషెన్సీ. ఇప్పుడు రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు సినిమా తీస్తున్నారు. తెలుసా ఆ సినిమా పేరేంటో? ఏం పేరు చెప్పండి చూద్దాం. చెప్పుకోండి చూద్దాం ఆ మూవీ పేరు. దాదాపుగా 10,000 crores వాల్యూ మూవీ అది. వారణాసి. దానికి 20 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఎప్పుడు ఇచ్చారో తెలుసా రాజమౌళికి? తెలుసా? 20 కోట్ల రూపాయల అడ్వాన్స్ దాదాపు 15 years బ్యాక్ ఇచ్చారు రాజమౌళికి. 15-18 సంవత్సరాల క్రితం ఇచ్చారు. 15 సంవత్సరాలు వెయిట్ చేశాడు మహేష్ బాబు. 20 కోట్ల 20 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి. అదే నార్మల్ పీపుల్ ఏం చేస్తారో తెలుసా? చలో నీకు 20 కోట్లు అప్పుడు ఇచ్చిన, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఇచ్చే, నా డబ్బులు నాకు ఇచ్చే అంటారు. అవునా కదా? నార్మల్ పీపుల్. నా డబ్బులు నాకు, అది రూపాయా 2 రూపాయల?
ఇచ్చేయి, నాది నాకు ఇచ్చేయి. వెయిట్ చేసే ఓపిక లేదు నాకు. మనీ అక్కడ ఉండి చూస్తుంది. ఆహా, ఓకే ఓకే, రైట్, నేను కూడా స్కిప్ కొడతాను నీ దగ్గర నుంచి అనుకుంటుంది. 15 ఏళ్ళు వాళ్ళు వెయిట్ చేస్తే ఈరోజు 10,000 కోట్ల రూపాయల వాల్యూ మూవీ, 25,000 స్క్రీన్లలో, 25,000 సంథింగ్ ఇంకెక్కువ, 25 కంట్రీస్లలో రిలీజ్ అవబోతుంది మూవీ, విదేశాలలో. టైం, పేషెన్సీ పెద్ద రిజల్ట్ని తీసుకొస్తుంది, బిగ్ రిజల్ట్ని తీసుకొస్తుంది. ఓకేనా? సో అలా, కాబట్టి బిఏ లైఫ్ లాంగ్ లెర్నర్, ఓపికతో నేర్చుకోవాలి. సెకండ్, హ్యాబిట్స్. హ్యాబిట్స్ ఎలా ఉండాలి? చేసే చిన్న పని అయినా కన్సిస్టెంట్గా చేయండి. నీటి చుక్క చుక్క పడుతూ బండరాయిని తొలుస్తుంది. అలానే బీ కన్సిస్టెన్స్, ఏ అలవాటైనా కన్సిస్టెంట్గా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్కి అటెండ్ అవుతున్నారు, కన్సిస్టెంట్గా అటెండ్ అవ్వండి. ఫోకస్ ఆన్ డైలీ యాక్షన్స్. డైలీ యాక్షన్స్ మీద ఫోకస్ చేయండి, రోజువారీగా ఏం చేస్తున్నాం. అండ్ లెట్ రిజల్ట్ స్పీక్ ఫర్ యూ. రిజల్ట్సే మన గురించి మాట్లాడాలి, అంతేకాని మనం ఏం చేస్తున్నామో మాట్లాడకూడదు. అర్థమైందా? నేను ఇది చేస్తా అది చేస్తా కాదు, మన రిజల్ట్సే మాట్లాడాలి. మన రిజల్ట్సే మన గురించి మాట్లాడాలి. ఓకేనా? నెక్స్ట్, థర్డ్ వన్, మనీ. సో మనీని ఏం చేయాలి? మనం ఎక్కడ పెంచి పోషించాలి? గ్రో అసెట్స్ అండ్ ఇన్కమ్. అసెట్స్ ద్వారా మనకి ఇన్కమ్ వచ్చే దగ్గర మనీని మనం పెంచుకోవాలి. తర్వాత, లైవ్ బిలో యువర్ మీన్స్. ఇంతలో మనం చెప్పుకున్నట్టు ఎమోషనల్ స్పెండింగ్స్ కాకుండా, ఇమీడియట్గా లైఫ్ అప్గ్రేడింగ్ కాకుండా, వాస్తవంలో మనం లైవ్ బిలో యువర్ మీన్స్, నేను అనుకున్న దానికి మనీని అవసరాలకి ఖర్చు చేయకుండా దాన్ని మనం అసెట్స్కి మార్చేలాగా, పంపించేలాగా ప్లాన్ చేయాలి. సో లెసన్ యువర్ ట్యాక్స్ బర్డెన్. ట్యాక్సెస్ గురించి, వీటి గురించి, వాటి ద్వారా వచ్చేటువంటి బర్డెన్స్ గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి, నేర్చుకోవాలి. మనీని మేనేజ్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే మనీ పాయింట్ ఏంటంటే మనీ మేనేజ్ చేయాలి, మేనేజ్మెంట్ తెలుసుకోవాలి మనీకి సంబంధించి. ఓకేనా? సో లాస్ట్ పాయింట్ రాసుకోండి, చివరిది. డబ్బు మీ విలువలకు సేవ చేయాలి, మీ భయాలకు కాదు. మనీ అనేది మీకు సేవ చేయాలి, మీకు సర్వీస్ ఇవ్వాలి, భయానికి కాదు. మనీ ఇతరుల కోసం ఖర్చు చేయడం కాదు, మీ జీవిత లక్ష్యం కోసం ఖర్చు చేయాలి. ఇదే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనీ ఇతరుల కోసం ఖర్చు చేయడం కాదు, మీ జీవిత లక్ష్యం కోసం ఖర్చు చేసుకోగలగాలి. అదే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకేనా? డబ్బును ఇతరుల కోసం ఖర్చు చేయకూడదు. మీ యొక్క ఉద్దేశం, మీ లైఫ్ పర్పస్ ఏంటో దానికోసం పనిచేయాలి. ఇదే అసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే అదే. మనీ షుడ్ వర్క్ ఫర్ యువర్ లైఫ్, నాట్ కంట్రోల్ ఇట్. మీ జీవితం కోసం, మీ జీవిత లక్ష్యం కోసం, మీ జీవిత ఉద్దేశం కోసం మనీ పని చేయాలి. అదే రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అదొక్కటే రియల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఓకేనా? రాసారా? సో ఇది ఇంతకుముందు ఏదైతే మనం మనీ రాకుండా ఉండడానికి చేయకూడని విషయాలు చెప్పామో, ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సైకిల్. లాస్ట్ స్లైడ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సైకిల్ ఏంటి? నెంబర్ వన్ పాయింట్, నో వేర్ యూ స్టాండ్. అసలు మన ఆర్థిక స్థితి ఏంటి తెలుసుకోవాలి, క్యాపబిలిటీ. నో వేర్ యూ స్టాండ్, మన ఆర్థిక స్థితి ఎంత తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, సెట్ యువర్ గోల్స్. మీ గోల్స్ని సెట్ చేయండి.
థర్డ్ పాయింట్, ట్రాక్ వేర్ యువర్ మనీ గోస్. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో రాయండి, క్లియరెన్స్ ఉంచండి. ఫోర్త్ పాయింట్, స్పెండ్ లెస్ ఆన్ యూజ్లెస్, ఏమంటారు, మీ యొక్క థింగ్స్, మీకు కావాల్సిన ఏదైతే ఉన్నాయో, యూజ్లెస్ జంక్ అన్నాం కదా అక్కడ. స్పెండ్ లెస్ ఆన్ యూజ్లెస్ జంక్. అనవసరపు ఖర్చులకు పెట్టకండి. పే ఆఫ్ డెబ్ట్స్ యాజ్ పాస్, యాజ్ అప్. డెబ్ట్స్ ఉన్నవి క్లియర్ చేయండి వెంటనే. సేవ్ సర్ప్లస్ మనీ, చెప్పాను కదా, నిర్దాక్షిణ్యంగా సేవ్ చేయాలి. ఇన్వెస్ట్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తు కోసం మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే. అవాయిడ్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. వాళ్ళు 85,000 చెప్పులు కొన్నారని మన ₹1,00,000 చెప్పులు కొనాల్సిన అవసరం లేదు. మన లగ్జరీకి మనకి కంఫర్ట్గా ఉన్నాయా లేదా, ఓ 5,000 10,000 సరిపోతుంది. అలా. సో పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్లో. ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది. ఈ ప్రాసెస్ని రిపీట్ చేయాలి. ఇదే మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సైకిల్. ఈ సైకిల్లో మీ మనీ ట్రావెల్ చేస్తుందా లేదా చూడండి. ఈ సైకిల్లో మీ మనీ ట్రావెల్ చేస్తుందా లేదా చూడండి. ట్రాక్ చేస్తారా ఈ రోజు నుండి మనీని? ఎస్ సార్, ట్రాక్ చేయాలి. ఓకేనా? జీపీఎస్ సిస్టమ్ పెట్టండి మనీకి. జీపీఎస్ సిస్టమ్ యాక్టివ్ చేయండి మనీకి. ఓకే. సో దిస్ ఈస్ టుడే క్లాస్.